హాయ్ యూఎస్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. దిస్ హోస్ట్ టార్జన్ అండ్ బాటమ్ మై హార్ట్. ఈ సినిమా నిజంగా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. బికాజ్ ఎందుకంటే ఐ నో సాయిరామ్ అన్న ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో. సో ఆ హార్డ్ వర్క్లోని ఒక పథకం ప్రకారం అనే సినిమా వస్తుంది. ఈ సినిమా గురించి చాలా విషయాలు ఉన్నాయి అండ్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. నిజంగా చెప్తున్నా, బాటమ్ మై హార్ట్గా చెప్తున్నా, అన్న సినిమా హిట్ అవ్వాలి. ఇది ఇంటర్వ్యూ. నమస్తే అన్న. 100% అన్నా. ఎందుకంటే యాజ్ అన్ మిమ్మల్ని ఇష్టపడుతున్న మీ తమ్ముడిగా, ఇష్టపడే మీ ఫ్యాన్స్కి ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సాయిరామ్ అన్నకు మంచి హిట్ కావాలి, ఎందుకంటే మంచి పర్ఫార్మర్, ఇచ్చి పడేసాడు ఏది ఉన్నా కూడా అని చెప్పేసి. వాట్ యూ ఫీల్ అండ్ ఏమనుకుంటున్నాను? ఇది పడుతుంది, పడాలి, పడుతుంది, పడేసింది. ఎందుకంటే సినిమాలో ఆ స్ట్రెంత్ ఉంది. సో స్ట్రైట్ ఒక పథకం ప్రకారం అనే సినిమా నేను ఆల్మోస్ట్ 4 years నుంచి వింటున్నాను. సో ఈగల్గా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తుందని చెప్పి. వై ఇంత డ్యూరేషన్కి ఎనీ రీజన్స్ ఏమి లేదు. ఒక్కొక్కసారి సో మెనీ రీజన్స్ కదా. రిలీజ్ అప్పుడు, రిలీజ్కి, థియేటర్స్కి చిన్న చిన్న టెక్నీషియన్ కొన్ని చేంజెస్ చేశాడు డైరెక్టర్. టెక్నీషియన్స్ లేదా సాంగ్స్ మళ్ళీ టెంపో మార్చి ఇలా జరిగింది కొంత వర్క్. క్వాలిటీకి ఆయన అనుకున్న క్వాలిటీ గురించి పర్లేదు. అంటే లాస్ట్ టైం రిలీజ్ అవ్వాలి, అది రిలీజ్ అవ్వకపోవడం మంచిదిరా అన్నవాళ్ళు ఫస్ట్ నేనున్నా. ఎందుకన్నా ఆ టైము, ఆ పరిస్థితి నాకు కరెక్ట్గా అనిపించలేదు. ఓకే. సో వెంటనే ఆయన కూడా అదే ఫీల్ అయ్యాడు. ఇది సంథింగ్ కొట్టింది సరిగా, నాకు టైమింగ్ సరిగా లేదు, ఏదో మొత్తానికి కరెక్ట్ కాదు. ఇంత మంచి సినిమా, నాకు ఉపయోగపడే సినిమా కరెక్ట్ టైంలో రావట్లేదు, కరెక్ట్గా మనం ప్రజెంట్ చేయలేకపోతున్నాం. ఇంత బాగా ప్రజెంట్ చేయలేదు అప్పట్లో. కానీ ఇప్పుడు నిజంగా మంచి కంటెస్ట్ ఒకటి వచ్చింది సినిమాలో. మనం ఫస్ట్ హాఫ్ చాలామందికి చూపించాం. సో దీని మీద కొంచెం అందరికీ ఒక అవగాహన కాదు, మా సినిమా మీద ఒక చూపు చూశారు, నమ్మకం. ఓకే, దీని ఏదో ట్రైలర్ బాగుంది అని వచ్చింది. మీడియా ద్వారా వెళ్ళడం అని. సో మీడియా సపోర్ట్ వల్ల బాగా రీచ్ అయింది అందాక. అండ్ ఐ హర్డ్, నేను చూశాను, నేను విన్నాను, ఇది పూజ సెరమనీ అన్నపూర్ణలో జరిగింది. ఇట్స్ లైక్ లాంగ్ అగో. సో దానికి ఎంత పెద్ద వేశారు, చాలా ఓపెనింగ్కే అంత పెద్ద ఖర్చు పెట్టారు. ఐ నో, ఐ సా ద హోల్ థింగ్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఈగలో వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఈ స్క్రీన్ ప్లే అన్నది అదే. ఈ స్క్రీన్ ప్లే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంత స్ట్రాంగ్గా ఉందనే మనం సినిమాలో ఉన్న ఒక కంటెంట్ విలన్ ఎవరో తెలియదు. అవును, ఎవరికెవరికి తెలియదు. గ్రే షేడ్స్ ఉంటాయి అందరిది. సో అదే పట్టుకొని వెళ్దాం, పబ్లిసిటీ బాగుంటుంది అని డిస్కస్ చేసుకుని మనం స్టార్ట్ చేసాం. ఎస్. అండ్ ఇప్పుడు సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ 6 నేషనల్ అవార్డ్స్ విన్నర్స్, అందరూ కూడా విన్నర్స్. అందరు కలిపి ఒక సినిమాని కొడదాం అని చెప్పేసి అని తీసుకున్న సినిమా. హౌ డూ మీరు ఎట్లా లర్న్ చేసుకున్నారు? ఆల్ ద మలయాళం టెక్నీషియన్స్ అందరు కూడా. సో మన టెక్నీషియన్ వాల్యూస్కి అక్కడ టెక్నీషియన్ వాల్యూస్కి చేంజెస్ ఉంటాయి, స్క్రీన్ ప్లేలో కానీ, కంటెంట్లో కానీ, పర్ఫార్మెన్స్లో కానీ. సో మీరు ఎట్లా చేంజ్ చేస్తారు? బేసిక్గా వినోద్ కేరళ కాబట్టి ఆయనతో, ఆయన ఫ్రెండ్స్ కానీ, ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఆయన వెల్విషర్స్ వాళ్ళందరూ ఈ టాప్ 6 అందులో ఒకరు వినోద్ విజయ్. సో వాళ్ళందరినీ బాలీవుడ్లో ఉన్నారు, వీళ్ళందరూ ఒక డిఓపి బాలీవుడ్లో ఉన్నారు. అలా వీళ్ళందరినీ తీసుకొచ్చారు, చేశారు కాబట్టి మీరు మొన్న ట్రైలర్ చూసిన దానికి ఆ క్వాలిటీ వచ్చింది. ఈ కథకి మనం చేయొచ్చు, బట్ ఆయన్ని నమ్మిన టెక్నీషియన్స్, ఆయన్ని కూడా వినోద్కి ఈ సినిమా ఉపయోగపడాలి అని వచ్చి చేసిన ఫ్రెండ్స్ వాళ్ళందరం. సో నిజంగా వాళ్ళు రావడం వల్లే మీరు ఆ స్క్రీన్లో క్వాలిటీ వచ్చింది. సో ఈవెన్ సముద్రగన్ గారు కూడా వినోద్ వల్ల వచ్చారు. ఓకే. సో ఇదంతా ఆయన నిలబెడదామని. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం వినోద్ గారు తెలుగులో చేయడం. యాక్చువల్గా ఇదే ఫస్ట్ ఫిలిం. మ్యూజిక్ డైరెక్టర్ గారు అంటే పాఠశాల అని ఒక మూవీ అండ్ ఓ మై ఫ్రెండ్ ఈ 2 చేశారు. అండ్ ఫస్ట్ ఫిలిం వినోద్ గారిది. సో నేను వెయిట్ చేస్తున్నా, అంటే మన అందరికీ ఇప్పుడు ఓటీటీకి రావడం వల్ల, కోవిడ్ రావడం వల్ల మలయాళీకి సంబంధించిన ఫ్లేవర్స్ కానీ, కంటెంట్ కానీ చాలా బాగా నచ్చుతుంది. చిన్న లైన్, అంతే చిన్న లైన్ 2.5 hours సినిమా రన్ చేసేస్తారు. సో ఇలాంటి సినిమా ఇప్పుడు వస్తుంది. కంప్లీట్గా మలయాళీ సంబంధించిన సినిమా వస్తుందా, లేదంటే తెలుగు సంబంధించిన సినిమా వస్తుందా? మిక్సెడ్ గ్యారంటీ ఆ షేడ్ ఉంటుంది. కాకపోతే మన తెలుగు సినిమా కావాల్సినవన్నీ ఇందులో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ అప్రోచ్లో చిన్న మనకి ఈ మధ్య మనం బాగా అలవాటు పడ్డాం. 100% అంత రియలిస్టిక్గా ఉంటూ మన సినిమా తాలూకా కూడా మన ఆడియన్స్కి ఏం కావాలో అంత స్క్రిప్ట్
తెచ్చి ఇక్కడ కూడా మిక్స్ చేసి చేసుకుని కథ. అవును, డెఫినెట్గా ఇందులో మనం అనుకున్నట్టు సాంగ్స్ ఉంటాయి, మన ఫైట్ కమర్షియల్స్ అన్నీ ఉంటాయి, మంచి స్క్రీన్ ప్లే ఉంది. కానీ అక్కడ వాళ్ళ టెక్నికల్గా వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? మీకు ఏమైనా మీరు ఎట్లా బిల్డ్ చేసుకున్నారు టెక్నికల్గా వర్కింగ్ స్టైల్స్? బేసిక్గా చాలా బాగుంటుందండి. అంటే ఈ సినిమాతో నేర్చుకుంది ఏంటంటే చిన్న రియలిస్టిక్గా ఉంటుంది వాళ్ళ మేకింగ్ కానీ చాలా న్యాచురల్గా ఉంటుంది. కథలు కూడా అది ఇందా చెప్పే కదా, చిన్న పాయింట్ తీసుకొని అక్కడ తీసేస్తారు సినిమా. అవును. సో అది నాకు ఫస్ట్ టైం ఇది. ప్లస్ చాలా ఆర్టిస్ట్గా మనం రియల్గా జరుగుతుంది, న్యాచురల్గా చేయాలి. అది ఈ సినిమాకి ఏమైందంటే కొంచెం నేను ట్రైనింగ్ తీసుకున్నాను కాబట్టి ఈ సినిమాకి నాకు చాలా ఎక్స్పీరియన్స్. ఒకటి టెక్నీషియన్గా వాళ్ళు చేసే పని అయితే ఆర్టిస్ట్గా కూడా నాకు ఉపయోగపడింది. మళ్ళీ మన మాట అన్నా విలన్ ఎవరు? విలన్ ఎవరైనా చికెన్ విలనే. అది అది ఏమో నాకు సముద్రకని గారి దాంట్లో చాలా షేడ్స్ కొడుతున్నాయి, చాలా షేడ్స్ ఉన్నాయి. అంతే బే. సరే నేను వెతుకుతా ఎంత 9 వెతకొచ్చు. యా అంటే ఈ స్టోరీ లైక్ కొన్ని ఒక 180 years బ్యాక్ స్టోరీ కదా. సో ఇప్పుడున్న వాళ్ళకి ఏమన్నా ఫ్లేవరబుల్గా చేంజెస్ ఉన్నాయా, ఇంకా ఇంకొంచెం బెటర్గా? అంటే 2 yearsకి మారిపోతారండి జనాలు, మరీ చెప్తావు నువ్వు. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత మన వాళ్ళకి లార్జర్ స్కేల్ వెలిగింది ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూసిన తర్వాత. సో ఇంకా ఎక్కువ సస్పెన్స్ థ్రిల్లర్కి నెక్స్ట్ ఏంటి అంటే అంత క్యూరియాసిటీ వచ్చేస్తుంది, వీడియో వచ్చి డైరెక్షన్ చేస్తాడేమో అని అంత వచ్చేస్తుంది. మంచిదే. సో అలా ఏమైనా మన దాంట్లో ఏమైనా చేంజెస్? ఎందుకు చేంజ్ చేయాలి? అట్లా కథగా ఎప్పుడు కూడా బాగున్న కథను ఎప్పుడు ఆదరిస్తారు. ఈ స్టోరీకి మీరు ఒప్పుకున్నప్పుడు మీరు ఎంత హ్యాపీ అయ్యారో తెలియదు, కానీ ఇట్స్ నేను ఎస్పెషల్లీ నేను బహిరంగంగా చెప్తున్నా, నేను చాలా హ్యాపీగా వెళ్ళా. ఎందుకంటే సాయిరామ్ నాకు మంచి కథ పడితే మంచి లేసాడన్న, మంచి ఇంకా ఎక్కువ మంచి సినిమాలు వస్తాయని చెప్పేసి అని. సో మీరు ఎప్పుడు ఫీల్ అయ్యారు, ఎట్లా ఫీల్ అయ్యారు ఈ సినిమా? నిజంగా అవుట్పుట్ చూసిన తర్వాత ఇది ఎప్పటి నుంచో, అందుకని ఇందాక చెప్పాను కదా, ఇది ఉపయోగపడే సినిమా కరెక్ట్ ప్లేస్లోనే రావాలి, అవును కరెక్ట్ టైంలోనే రావాలి. లాస్ట్ టైం అందుకనే మేము వద్దనుకున్నాం, ఏది రిలీజు మనం ప్లాన్ చేసి కూడా వద్దనుకున్నాం. ఇప్పుడు కుదిరింది, ఎందుకంటే ఇది నాకు కమ్బ్యాక్ అవుతుంది కంపల్సరీ. నేను అవ్వాలని కోరుకుంటున్నా. మీ ఫ్యాన్స్కి ఏమన్నా అష్యూరెన్స్గా కొంచెం చెప్పండి అన్న, ఎందుకంటే కొట్టేస్తున్నామని చెప్పండి. ఎందుకంటే కొన్నిసార్లు నన్ను అడుగుతారు, ఏంటి సాయిరామ్ అన్నది సినిమా వస్తుంది ఏంటి మరి అని చెప్పేసి. సో వాళ్ళకి కొంచెం నమ్మకంగా చెప్పండి. లేదండి, ఇప్పుడు ట్రైలర్ ఉంది, నా ట్రైలర్ ఉంది. అవును, ఈ ట్రైలరు నేను ధైర్యంగా చాలామందికి టెక్నీషియన్స్కి పంపిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్లో ఉంది, లేదా వాళ్ళకన్నా ఎక్కువ స్టాండర్డ్లో ఉంది కదా ఈ ట్రైలర్. అరే మనం వీళ్ళకి కూడా బాగుంది కదా క్వాలిటీ, నేను ధైర్యంగా చూపిస్తున్నాను. ఇప్పుడు కూడా కొంతమందిని అప్రూవ్ అవుతాను, మా సినిమా చూడండి మాకు సినిమా చూసి ప్రమోట్ చేయండి సార్, టీజర్ రిలీజ్ చేయాలి, మీకు నచ్చితే చేయండి అని రవితేజ గారిని అడిగాను. చూశారు, నేను చేస్తాను సార్ అంతుంది. అంటే ఊరకనే ఏదో సినిమా చేయలేదు, విషయం ఉంది, అది కూడా ఒక స్టాండర్డ్లో ఉంది అని అనిపిస్తుంది. రేపు థియేటర్లో కూడా ఆడియన్కి ప్రతి మినిట్ సెకండ్ మినిట్ టు మినిట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది, మర్డర్స్ సంబంధించిన విషయాలు జరుగుతూ ఉంటాయి, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ, నేను నా క్యారెక్టరేషన్ కానీ ఇవన్నీ హోల్డ్ చేస్తాయి సినిమాని. సెకండ్ హాఫ్లో మన గొడవ ఒకటి స్టార్ట్ అవుతుంది, ఎవరు వెళ్ళను అని. మీరు టీజర్ చూస్తున్నప్పుడు ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు ఒక పాయింట్లో ఒక్క షాట్ నాకు భలే నచ్చింది. ఏ షాట్ అంటే ఎండ్ షాట్లో మీరు ఇట్లా తిరుగుతారు చూసిన నవ్వుతా అసలు ఇంత ఆ షాట్ని చూసినాం. చాలాసార్లు పాజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళి చూసిన. సో ఏమైనా ఉందా ఇక్కడ రిఫరెన్సెస్ ఉన్నాయా? రిఫరెన్స్ అదే అండి నేను ఏమంటున్నానంటే, రిఫరెన్స్ అంటే ఏం లేదు, ఈ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్లో నేను నేర్చుకుంది, డైరెక్టర్ తాలూకా ఇన్పుట్స్ అన్నీ తీసుకుంటూ
నేను దీని మీద ఆ 1 monthలో నేర్చుకున్నదంతా అలా చేసిందే. కథకి ఏం కావాలి, డైరెక్టర్ ఏం చెప్తున్నారు, నేనేం హోంవర్క్ చేశాను అన్నది చేసింది. నేను ఈ కథకి క్యారెక్టరైజేషన్కి నేను నా దగ్గర ఇప్పటికీ ఉంది. నాకు అంటే నా దగ్గర ఒక చిన్న బుక్ ఉంటుంది. ఓకే, అంటే రాసుకుంటారు. అంటే దాంట్లో క్వశ్చన్స్ ఉంటాయి. వై అలా దాంట్లో 20 pages ఉంటుంది. ఆ 20 pages నేను ఫిల్ చేశాను. ఓకే, ముందే రాసేసుకున్నారు. అందులో ఏముంటుందంటే నా క్యారెక్టర్ ఏంటో నాకు తెలియాలి ఫస్ట్. అవును, అలా నేను డీటెయిల్డ్గా దీని మీద వర్క్ చేశాను. కరెక్ట్, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ పేపర్లు కూడా తీస్తాను ఇప్పుడు. నేను అప్పుడు రాసిన పేపర్లు తీస్తా, నేనేం రాశాను అని. ప్లీజ్ ఎప్పుడైనా రేపు నెక్స్ట్ టైం షో చూపిస్తా డెఫినెట్లీ. అండ్ అన్న, నేను ఎస్పెషల్లీ పర్సనల్గా హీరోగా చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం కొన్ని పర్ఫార్మెన్స్ రోల్స్ ఉన్నాయి, ప్లీజ్ చేయండి అని అనుకుంటున్నా. సో మీరేమంటారు, అంటే చేద్దామని ఉందా లేదంటే మెయిన్ లీడ్? నేను అలానే చేయాలని. ఏంది పర్ఫార్మెన్స్ అంటే లైక్ ఇప్పుడు అంటే నెగిటివ్ షేడ్స్ మీకు అంటే అదే అంటున్నాను. ఇప్పుడు ఎందుకు చేయం, అంతే కదండి. మనకి కరెక్ట్గా మన మంచి వచ్చినప్పుడు దేన్ని వదులుకోం, చేస్తాం. వాట్ అబౌట్ సముద్రకర్ణి గారు? ఇస్ ఎ డైరెక్టర్, ఈజ్ యాక్టర్, ఇట్స్ మల్టీ టాస్కర్. సో మీరు అక్కడ కూడా మల్టీ టాస్కర్, మీరు కూడా ఇద్దరు. సో మీ ఇద్దరి మధ్య యుద్ధం ఎలా ఉండబోతుందో చూడాలి. బాగుంటుంది సినిమా, చాలా బాగుంటుంది. పోలీస్కి లాయర్కి మధ్య ఉంటుంది, బాగుంటుంది. అది ఏముంటుందో అది ఉంటుంది. ఏం ట్రై చేస్తారా? ఏదో లేదు, అదే ఉంటుంది. ఇద్దరికి చూసే ఆ పోస్టర్ కూడా అలానే ఉంది కదా. పోలీస్కి లాయర్కి మధ్య యుద్ధమా? అంతే కదా. ఏదైనా కొంచెం లీక్ కూడా ఏరాదా? యుద్ధమే ఇద్దరికి. అదే. సో ఇద్దరు గ్రే షేడ్స్ ఉంటాయి అన్న? అందరికీ ఉంటాయి, డైరెక్టర్తో సహా అందరికీ. నీకు నాకు అవి బయటికి రావు, గ్రే షేడ్స్ ఎప్పుడు లోపల పెట్టుకుని ఉంటాం, అందుకని గ్రే. అంతే, ప్యాంట్ కూడా, చెప్పులు కూడా. చెప్పులు. మా సినిమా ఇంకేటట్టు వేసుకొచ్చినాం గ్రే షేడ్. మీ దాంట్లో ఉంటుందా గ్రే షేడ్? ఎవరిది? నాదా? పోస్టర్ అదే ఉంది కదా, మొత్తం గ్రే షేడ్ ఉంటుంది. పాజిటివ్, అదే పాజిటివ్ ఉంటుందా? అదే అంటున్నాను. ఒక మంచివాళ్ళు ట్రైలర్లో వచ్చారు, బాగుంది వాయిస్ ఓవర్. మంచివాళ్ళు చెడ్డోడు ఉంటాడు, చెడ్డోళ్ళు చెడ్డోడు ఉంటాడు అని నా పోస్టర్ వేశారు. ఎస్, అండ్ విల్ టాక్ లైక్ మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా. ఎందుకంటే నాకు ఓ మై ఫ్రెండ్ ఎప్పుడైనా నేను హమ్ చేసుకొని వినాలనుకునే పాటలు, అట్ ద సేమ్ టైం పాఠశాల అని చెప్పేసి అని. సో రెండు కూడా నేను హమ్ చేసుకుంటా. ఎవర్రా మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి కొట్టినా, సారీ సార్ క్షమించండి. ఎంత అద్భుతంగా రాశారంటే అంత అద్భుతంగా మ్యూజిక్ ఉందన్నమాట. నేను అనుకున్నా ఎవరు అని చెప్పేసి అని. సో మ్యూజిక్ డైరెక్టర్ రాహుల్ రాజు అసలు ఎంత బాగుంటాయి 2 songs కూడా. మలయాళంలో మీరు వికీలో చూస్తే అసలు చాలా గారి అసలు మంచి పర్ఫెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్. డైరెక్టర్ ఇద్దరు కూర్చున్నారు, ఆయన గిటారు చూసాను ఇన్స్టాగ్రామ్లో, మన రెహమాన్ కూర్చున్నారు. సాంగ్ అయిపోయింది, చూస్తే సాయంత్రానికి సాంగ్ అయిపోయింది, ట్యూన్ వచ్చేసింది నైట్. ఎంత బాగుంది మెలోడీ. సో ఈ ఇయర్కి నాకు తెలిసి ఓపెనింగ్ మీరే అనుకుంటున్నాను. చాలామంది ఓపెన్ చేశారు, మీకు ఈ ఇయర్లో ఖాతాలో ఒక పథకం ప్రకారం ఓపెనింగ్ గట్టిగా వచ్చేసి వెళ్తుంది అనుకుంటున్నా. ఏంటో ఒక 100 కోట్లు వద్దులే లేదు కదా. అంటే ఇది నిజంగా జెన్యున్గా మిమ్మల్ని ఇష్టపడుతున్న ఒక తమ్ముడిగా, వాట్ ఎవర్, నేను ఆ ఫ్యాన్గా నేను, ఎందుకంటే మీకు హిట్ పడాలని నేను కోరుకుంటున్నాను ఈగల్గా. థ్యాంక్ యూ. సో ఆడియన్స్కి ఒక్క మాట చెప్పేసి మనం క్లోజ్ చేద్దాం. డెఫినెట్గా ఒక పథకం ప్రకారం ఎంగేజ్ చేస్తుందండి ఆడియన్ని. అంటే ఒక 10,000 పట్టుకోవడానికే కాదు, నిజంగానే దొరకడు విలన్. సినిమా కూడా వచ్చిన ఆడియన్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. ఎడ్జ్ ఆఫ్ ది సీట్లో కూర్చొని ఒక మంచి థ్రిల్లర్ ఫీల్ ఉంటుంది అందరికీ. సో సినిమా ఒక పథకం ప్రకారం Feb 7th డెఫినెట్గా మీకు దగ్గరలో ఉన్న థియేటర్లో వస్తుంది, చూడండి, డిసప్పాయింట్ చేయదు. సార్వి ప్రీవియస్ సినిమాలు చూసాను మలయాళం, నాకు లాంగ్వేజ్ అర్థం కాకపోయినా నాకు చాలా మంచి నచ్చింది స్క్రీన్ ప్లే. అని ఈగలీ నేను డైహార్డ్ అనమాట స్క్రీన్ ప్లేకి, చాలా బాగుంటాయి స్క్రీన్ ప్లేస్. సో హోప్ యూ, నిజంగా చెప్తున్నాను బాటమ్ మై హార్ట్, అండ్ తప్పకుండా వెళ్ళి చూడండి. పెట్టిన రూపాయికి వర్తబుల్ సినిమా ఇది, నేను మాటిస్తున్నా, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్. టాటా, సీ, బాయ్.